గౌరవనీయులు ఈరోజు ఈ మీటింగ్ లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు. ఈ రోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అదేవిధంగా గౌరవనీయులు కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, పరిగి మాజీ శాసనసభ్యులు, ఆనాడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు వచ్చి కేసీఆర్ గారిని బలోపేతం చేసే క్రమంలో తెలంగాణ రాకముందే ముందుకు వచ్చిన తర్వాత ఆ రోజు మరి వారి వారసుడిగా అడుగుపెట్టి పరిగి నియోజకవర్గంలో విశేషమైన సేవ చేసి మరి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలైన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న గౌరవనీయులు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, మా తమ్ముడు డైనమిక్ నాయకుడు తాండూరు మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న దయానంద్ గుప్తా గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు నాగేందర్ గౌడన్న గారు, పెద్దలు కేసీఆర్ గారికి మొదటి నుండి తెలంగాణ భవన్లో వెన్ను దన్నుగా ఉంటూ ఎల్లవేళలా కేసీఆర్ గారితో ఒక సోదరుడిలాగా ఉండే మా గౌరవనీయులైన పెద్దలు పరియాద కృష్ణమూర్తి గారు, గౌరవనీయులు మన మువ్వ సత్యనారాయణ గారు అన్నగారు శేర్లింగంపల్లి గతంలో ఇన్ఛార్జిగా కూడా వారు పనిచేస్తున్నారు, మా అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు విజయన్న గారు, తమ్ముడు అవినాష్ గారు ఎంతో అద్భుతంగా మరి చాలా స్ఫూర్తిదాయకంగా, నేను ఎప్పుడు ఇంద్రన్న మాట వినలేదు కానీ ఇలా మొదటిసారి కార్తీక్ మాట్లాడితే మరి మా తమ్ముడు మాట్లాడితేనే ఇట్లున్నది, మరి ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుండేదో అనిపించేటట్టు బ్రహ్మాండంగా మాట్లాడిన మా తమ్ముడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మా పుట్టమన్నకు, మా గౌరవ కార్పొరేటర్లు తమ్ముడు శ్రీనివాస్ గారు నార్నే, ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సింధు గారు, మంజుల గారు, ఇంకా మా నాగేంద్రన్న గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి సారీ అమ్మా రోజా గారు చూడలే, కరెక్ట్ ఇంకా కూర్చున్నావు చూడలే, మా రోజా గారికి, మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా అన్న గారు, ఎవరో పేర్లు అయితే నేను వేదిక మీద చెప్పలేదో జర మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టుకుండ్రి, ఇప్పటికే చాలా మంది తిరుగుతారు ముంగటికి వెళ్ళి. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా తమ్ముడు గోవర్ధన్ కు, ఇంకా మా అనంతన్నకు, పేరు పేరున అందరికీ, ఒకరు వాళ్ళు వీళ్ళని కాదు అందరికీ, వేదిక ముందున్న 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే 2 ఏళ్ళు లేపు ఇట్లా అనుడు, నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే 2 సార్లు అనుడు, అంటే అంత జోషు అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైనాం. వికారాబాద్ పోయింటివి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి. 2 చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడాతో ఓటమి పాలైనాం. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు, నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం, మరి మా తమ్ముడికి ఇక పోటీ లేదు, ఎదురులేదు అనుకున్నాం. మరి సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే, తొందరపడకుర్రి, ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతుగా సీను మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట, అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో,
ఆయన లొలి పెట్టడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురాబాయి, ఇక నేను ఎవరు నువ్వు ఆడెవరు పడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురాబాయి, నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు, నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్ గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్నా చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలా అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం, ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదారు, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా నేనే, నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగుంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేందర్ అన్నకు, నన్ను ఎత్తుకోపోలే సంతోషం. కార్లా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. అప్పుడు చేవెళ్ళ మీటింగ్ లోనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్ లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడిండు. ఆడ చేవెళ్ళలా పరిగిల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు అన్నో లేవు, ఉన్నాయి. మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపిన కాంగ్రెస్ ఆ రోజు, పొల్లు తిట్టిండు ఇద్దరు. తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం. తిని ఆడ భోజనం అయిపోయినాక మీటింగ్ పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిలో ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగట్టిన లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది. ఏందక్క అంటే, రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను పోనిస్తానా, ఎట్లా పోనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు, ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి, నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్ లెక్క పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్ లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు,
ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించిండ్రు. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగం అయిపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర్ అన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్నా నేనున్నా, మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింటి, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో. ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన 2008-9 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే, అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే, వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ డీలకి ఏలకు మార్చాలి, ముదిరాజులను మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి డీకెళ్ళయా డీలకెళ్ళే అయితే వచ్చి అడిగిర్రు, అదే చెప్తాను. వచ్చి అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు, అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు, అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు, అది కూడా చేపించిన అన్న బీసీ డీలకెళ్ళి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు చాగింది, కానీ అది కూడా అయిపోయింది. తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డాం, నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు, అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తోని కసితో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు.
చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు, ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది. దమ్ముంటే ఒక్క సీటన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి. నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటన్న గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు? నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన. దానికి ఇంతవరకు సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట, కానీ ఆయననట మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట. కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కొడకల్లారా, నా కొడకల్లారా, చీరేస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటే కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే, మెడల పేగులు వేసుకుంటాడు. పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి, పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అయితే అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయనకే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది, తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని. ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా? దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు, కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు, ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, మన్ను మశానం. లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇన్నటానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు. కానీ 2500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోనోళ్ళు అర్జెంట్ గా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొన్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానేవట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం, సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళా ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను, ఇంట్లో కోడళ్ళుంటే 2500, అత్తలుంటే 4000,
కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు, నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4,000 ఇస్తా అన్నది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు, మీరు గడనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ల, పరిగిల